శ్రీకాకుళం జిల్లాలో చిన్న గ్రామం చుట్టుపక్కల పల్లెలన్నీ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. కానీ ఆ ఊరికి మాత్రం నీటి ఎద్దడి అంటే ఏంటో తెలియదు. భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకుంటూ పంటలు సాగు చేసుకుంటున్న మారుమూల పల్లెపై ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని మరదరాజుపురం గ్రామం తాగేందుకు గుక్కడు నీళ్లు లేక చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈ పల్లె జనం మాత్రం ఏడాది పొడవునా పంటలు పండిస్తున్నారు. మండుటెండల్లో సైతం పచ్చదనాన్ని పెంచుతున్నారు. ఊళ్ళో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడమే కారణం. గ్రామ పరిసరాల్లో 30 అడుగులకే పుష్కలమైన స్వచ్ఛమైన నీరు లభ్యమవుతోంది. ఈ గ్రామ పరిసరాల్లో వరహాల గెడ్డ, రాధాసాగర్ కాలువలు ఉన్నాయి. వర్షాకాలంలో కాలువల్లో వరద నీటి ప్రవాహం ఉంటుంది. అందువల్ల ఎండాకాలంలో ఆయా నీటి వనరుల్లో నీళ్లు లేకపోయినా కుంటలు మాత్రం ఏర్పడుతున్నాయి. ఆ పరిసరాల్లో బోర్లు తవ్వి మోటార్లు ఏర్పాటు చేసుకుంటున్న రైతులు పంటలను పుష్కలంగా పండిస్తున్నారు. ఇప్పుడు మనకి మహేంద్ర తనే ఉందండి. ఆ ఓటు ఏంటంటే కింద వస్తుందండి. వచ్చిన తర్వాత మాకేంటంటే ఈ నీరు సప్లై ఈ బోర్లకి అవుతుంది. చుట్టుపక్కల ఊళ్ళ కంటే మాకు సప్లై ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండేటంటే బోర్లు వేసుకున్నాము. మహేంద్ర నది నుంచి కిందలెళ్ళి జక్కర ఉంది మాకు. ఆ జక్కరలోట వస్తుంటే మేము నూతులు బోర్లు తవ్వుకోయాము. నీటి జారిలోట బోర్లు తవ్వుకోయాము. తవ్వుకుంటే 2 నీళ్ళు దొరుకుతుంది. ఎండాకాలం వ్యవసాయాలు చేసుకుంటాను. భూమిలోట ఎప్పుడు తడి ఉంటుంది మాకు. చుట్టూరు గడ్డ ఉన్న వల్ల నీళ్లు బాగానే వస్తుంది. కొద్దిగా బోరు కొట్టినా తగ్గిలో నీరు పడుతుంది. మన చుట్టూ ప్రకారం గ్రామాల కన్నా మా ఊళ్ళో నీళ్లు కొద్దిగా ఇబ్బంది ఉండదు. ఈ కాలువల ప్రభావంతో పరిసర పొలాల్లో నీటి లభ్యత ఎక్కువగానే ఉంటుంది. 15 అడుగులు తవ్వితే చాలు నీటి ఊటలు పుష్కలంగా వస్తున్నాయి. రైతులు 40 వ్యవసాయ మోటార్లు ఏర్పాటు చేసుకుని పంటలు పండిస్తున్నారు. కాలువల నుంచి వస్తున్న భూగర్భ జలాలే నీటి ఎద్దడిని దూరం చేస్తున్నాయని రైతులు అంటున్నారు. మాకు కొండ అన్ని ఉన్నాయి కానీ నీళ్లు వస్తున్నాయి. 360 రోజులు వస్తాయి నీళ్లు. ఎంత ఎండ ఉన్నా కూడా ఆ నీళ్లు వస్తున్నాయి. చుట్టూరు గడ్డ ఉంది, లోతైన గడ్డ. అందులోని నీళ్లు ఉన్నప్పుడు కూడా నీళ్లు లభ్యమవుతుంది. గడ్డ ఒకవేళ ఎండిపోయినా కూడా మాకు నీళ్ళలోని వాండింగ్ లేదు. బోర్వెల్ వేసినా నూనె తవ్వినా నీరు ఎక్కడ తవ్వినా దొరుకుతుంది. అందుకే వ్యవసాయం కూడా చక్కగా చేసుకుంటున్నారు. కిందలెళ్ళి మరి అక్కడో భగవంతుడికి తెలిసిన అది వస్తుంది. ఇంత ఓట్లం పదును ఉంటే అది ఇసుక పడుతుంది అనమాట. మోటార్ బోర్ కొడితే ఇసుక పడుతుంది. ఆ ఇసుకలో కొద్దిగేసి ఒక 2 ఇస్తే అంటే గోడ్డేసి నీరు ఎండాకాలం వస్తుంది. ఫుల్ వర్షకాలం అంటే ఫుల్లే. మూరటి జాగా మనము తవ్వినామంటే కిందకు పదును మట్టి మరి ఎండు మట్టి తగల ఉలాకన వస్తుంది. మండవేసవిలో కూడా గ్రామం అంతా నీటితో కలకల్లాడుతుంటే చూడముచ్చటగా ఉందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.